సంస్కరణల పేరుతో బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన విధానాన్ని మానుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు. అలాగే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించి పీఆర్సీ వెంటనే ఇవ్వాలన్నారు. మంగళవారం ఎలక్ట్రిసిటీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను ఎస్ఈ కార్యాలయం, ఎలక్ట్రిసిటీ స్టోర్లలో ఉద్యోగ కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ 2003లో వాజ్పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ కోసం విద్యుత్ చట్టం తెచ్చిందని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని వేగవంతం చేస్తూ విద్యుత్ సవరణ బిల్లు 2022లో ప్రారంభించి ఇప్పుడు 2025 బిల్లుగా అమల్లోకి తెస్తున్నారని, ఈ స్కీమ్ను అమలు చేయడానికి ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం పరిమితిని 3% నుండి 5% వరకు అనుమతిస్తామని, 50 సంవత్సరాల కాలపరిమితిలో అప్పులు ఇప్పిస్తామని, వడ్డీ భారం లేకుండా కొంత తక్కువ వడ్డీ చెల్లించేలా సహకారం అందిస్తామని నమ్మబలుకుతుందని ఆరోపించారు. అలాగే విద్యుత్ సంస్థల నెట్వర్క్ నుండి ప్రైవేటు విద్యుత్ను సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తుందని, పంపిణీ చేస్తున్న ప్రతి యూనిట్కు రాష్ట్ర ప్రభుత్వాలు, వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సిందేనని నిబంధన తీసుకొచ్చారు. ఈ చర్యలన్నీ మొత్తం విద్యుత్ రంగం ప్రైవేటీకరణకి దారితీస్తుందని, విద్యుత్ రంగాన్ని బలహీనపరచడం కోసం భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు లేకుండా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తామని ఏప్రిల్ 17న గౌరవ ఉప ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో ఆర్థిక భారం లేని డిమాండ్స్ సీఎండీతో చర్చించి పరిష్కరించుకోవాలని చెప్పిన మేరకు కార్మికులు సమ్మె విరమించారని, సమ్మె విరమించి 68 రోజులైనా ఇంతవరకు ఒక్క సమస్య ప్రభుత్వం పరిష్కరించకపోవడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని, తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2026 పీఆర్సీ నియమించి సత్వరమే వేతన ఒప్పందం అమల్లోకి వచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల యాదయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు జంజరాల శ్రీనివాస్, సలిహోచు సైదాచారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో సంస్కరణల్ని వేగవంతం చేసేటటువంటి పని చేస్తూ ఉన్నాయి. విద్యుత్తుని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పేటటువంటి ఆలోచనతో ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. ఓవైపు నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తూ దానికి సంబంధించినటువంటి టెండర్లను పిలిచారు. వెంటనే ఆ టెండర్లను ఉపసంహరించుకోవాలి, యాదాద్రి పవర్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు ఈ విద్యుత్ రంగంలో వస్తున్నటువంటి సంస్కరణలు, వాటికి సంబంధించినటువంటి అంశం మీద మొత్తం సిఐటియుగా కరపత్రం వేసి ఉద్యోగుల్లో, కార్మికుల్లో విస్తృతంగా పంపిణీ చేయడం అనేటటువంటి జరుగుతోంది. విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది. ఆ బకాయిలన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే రకంగా గతంలో సమ్మె చేసినటువంటి సందర్భంగా ఆర్టిజన్ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టేటటువంటి విధంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకే ఆర్టిజన్ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో ఆ ఒప్పందాలని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. విద్యుత్తుని ప్రైవేటీకరించేటటువంటి ఆలోచన, డిస్కమ్లని ప్రైవేటీకరించేటటువంటి ఆలోచన కానీ, తర్వాత ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి ఆలోచన నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి, లేని ఎడల రాబోయే కాలంలో విద్యుత్ ఉద్యోగులతో పాటు ప్రజలందరినీ, రైతుల్ని, ప్రజల్ని, కార్మికుల్ని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాము. విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కార్మిక వర్గంతో పాటు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సంబంధించిన దాంట్లో ఆర్టిజన్స్ సంబంధించిన వాళ్ళు మొన్న సమ్మె చేసిన కాలంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లను తీసేయాలి, రైతాంగానికి మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని చెప్పి, అదేవిధంగా విద్యుత్ సంస్కరణలన్నిటి కూడా మానుకొని యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది.